సాధారణంగా డబ్బును పొదుపు చేయాలని మనకు తెలుసు. అట్లే నీటిని పొదుపుగా వాడాలని కూడా తెలుసు. మరి ఇంకా వేటిని పొదుపుగా వాడాలో కూడా తెలుసుకోవాలి. శైలజ, లక్ష్మి, రాధలు మంచి మిత్రులు. వాళ్ళు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకున్నారు. దేని గురించి మాట్లాడుకున్నారు? ఏమేం చేయాలనుకున్నారో పాఠం చదవండి. తెలుసుకోండి. ఆ రోజు ఆదివారం. శైలజ హడావిడిగా అన్నం తిని ఆటలకు బయల్దేరింది. తోవలో ఆమె చూపు గోడపై అతికించిన పెద్ద కాగితంపై పడింది. ఏమిటిది? అనుకుని ఆసక్తిగా ఆ కాగితం వైపు అట్లా చూస్తున్నది. ఇంతలోనే శైలజ స్నేహితులు లక్ష్మి, రాధ, సరిత, అనిరుద్ అక్కడకు వచ్చి, ఏంది గోడవైపు అట్లా గుడ్లప్పగించి చూస్తున్నావు? అన్నది లక్ష్మి. దానికి శైలజ, గోడమీద అతికించిన ఈ పెద్ద కాగితంలో ఏమున్నదో చూస్తున్నా అన్నది. అందరూ కలసి గోడ దగ్గరికి వెళ్లి ఆ కాగితాన్ని చదివారు. అందులో ఈ విధంగా ఉన్నది. ఇందులో విద్యుత్తుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విద్యుత్ను పొదుపు చేయమని రాసి ఉన్నది అన్నారు లక్ష్మి, రాధ, అనిరుద్. పెద్ద పెద్ద కాగితాలు గోడలకు అతికించి ఉండటం చూస్తూ ఆడుకోవడానికి మైదానం వైపు ఉరికారు. ఇంతలో నర్మద అక్కడకు రావడం చూసి పిల్లలందరూ సంతోషంతో అక్కా అని ఆమె చుట్టూ చేరారు. నర్మదా, ఏం మాట్లాడుకుంటున్నారు? శైలజ, అక్క, గోడలపై పెద్ద పెద్ద కాగితాలు అతికించి ఉండటం మేం ఇక్కడికి వస్తుంటే చూశాం. దాని గురించే మేమందరం మాట్లాడుకుంటున్నాం. నర్మదా, అదా సంగతి. నేను కూడా ఇటు దిక్కు వస్తుంటే గోడలపై చూశాను. దాన్ని పెద్ద కాగితం అనకూడదు, పోస్టరు అనాలి. రాధా, మరి దాన్ని ఎవరు అక్కడ అతికించారు? నర్మదా, విద్యుత్ శాఖవారు అతికించారు. ఇటువంటి పోస్టర్లు మీరు ఇంకా ఏమైనా చూశారా? సరిత, ఇంతకన్నా కొంచెం చిన్న పోస్టరును మన ఊరి జాతరలో చూశాం. ఫిబ్రవరి 4వ తేదీ వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతీమాత ఉత్సవం జరుగుతుందని రాసి ఉన్నది. నర్మదా, ఇంకా ఎవరైనా ఇటువంటి పోస్టరు చూశారా? అనిరుద్, సినిమా పోస్టరు చూశాను. దానిమీద హీరో బొమ్మలు, ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి. సినిమా పేరు, దర్శకుని పేరు, నిర్మాత పేరు, ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి. శైలజ, చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మన ఊర్లో పోస్టరు అతికించారు. లక్ష్మి, ఈ పోస్టర్లు ఎందుకు అతికిస్తారు? నర్మదా, సమాచారం అందరికీ తెలవడం కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం. కార్యాలయాల్లో, చౌరస్తాలో, జనసమ్మర్దంగా ఉండే చోట పోస్టర్లను అతికిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేయడానికి, వ్యాపార సంస్థలు తమ సంస్థల గురించి, ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకున్నటకు పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు. అనిరుద్, సర్కస్ గురించి తెలియజేసేవి కూడా అతికిస్తారు గదా? నర్మదా, అవును. అనిరుద్, విద్యుత్ గురించి పోస్టర్లో ఏమున్నది అక్కా? నర్మదా, కరెంటును తెలుగులో విద్యుత్తు అంటారు. ఫ్రిజ్, ఇస్త్రీపెట్టె, రైస్ కూర్, మిక్సీ, వాషింగ్ మెషీన్ మొదలైనవి విద్యుత్తుతో పనిచేస్తాయి. పంటచేలలో బోర్మెటార్లు పనిచేస్తుంటాయి. ఎలక్ట్రిక్ రైలు నడవడానికి విద్యుత్తు అవసరం. కాబట్టి విద్యుత్తును పొదుపు చేయాలని పోస్టరు ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు. రాధా, ఇన్ని అవసరాలుండగా విద్యుత్ సరఫరాను రోజులో ఎక్కువసార్లు ఎందుకు నిలిపివేస్తున్నారు? నర్మదా, జలాశయాల్లో నీళ్లు అడుగంటడం, బొగ్గు నిల్వలు తగ్గిపోవడం దీనికి కారణం. అందుకని విద్యుత్తు కోత తప్పనిసరి అయ్యింది. అనిరుద్, విద్యుత్తు కోతకు నీళ్లకు సంబంధం ఏందక్కా? నర్మదా, విద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగిస్తారు. వానలు లేక జలాశయాల్లో చాలినంత నీరు లేక విద్యుత్తు మన అవసరాలకు తగినంత తయారవడం లేదు. శైలజ, అయితే బొగ్గుకు, విద్యుత్తుకు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పు అక్కా. నర్మదా, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతున్నది. కొత్తగూడెం, రామగుండంలలో థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి. విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నది. అందుకొరకు మనం విద్యుత్తును ఆదా చేయాలి. పొదుపుగా వాడితే దానిని ఉత్పత్తి చేసినట్టే లెక్క. సరిత, ఆదా చేయటమా అంటే? నర్మదా, మన ఇంటిలో అవసరం లేకున్నా ఫ్యాన్ వేయడం,
ఫ్రిజ్ తలుపు మాటిమాటికి తీయడం, ఇంట్లో ఎక్కువ బల్బులు వాడడం, పగటిపూట గూడ లైట్లు వెలిగించడం మొదలైన వాటితో విద్యుత్తును వృధా చేస్తున్నాం. ఇవన్నీ తగ్గిస్తే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లే. అందుకని విద్యుత్తును వినియోగించే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. పిల్లలందరూ, సరే అక్కా, ఈ రోజు నుంచి మేమంతా మా ఇండ్లలో విద్యుత్తును వృధా చేయం అని ప్రతిజ్ఞ చేస్తున్నాం అని పిల్లలందరూ నర్మదా అక్క దగ్గర నుంచి వెళ్లి ఆటల్లో మునిగిపోయారు.